రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత కళను పరిరక్షిస్తూ చేనేత కార్మికులకు ప్రోత్సాహాన్ని కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత బ్రాండ్ను గ్లోబల్ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా నేతలను కృషి చేయాలని సూచించారు. వస్త్ర పరిశ్రమకు అందిస్తున్న ఆర్డర్లు, యాడ్ బ్యాంక్, విద్యుత్ సబ్సిడీలు, స్కూల్ యూనిఫామ్లు వంటి పథకాలపై వివరించారు. చేనేత ప్రాముఖ్యతపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలను నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని, కాపాడుతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ దినోత్సవాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ర్యాలీని, అదేవిధంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకి మన చేనేత సంఘ అధ్యక్షుల వారు, అదేవిధంగా ఏడీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇతర సంఘాల బాధ్యులు, అదేవిధంగా సంఘాల సభ్యులు, చేనేత కళాకారులందరూ రావడం జరిగింది. పౌరులు, సంఘాల బాధ్యులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభలో మనం ఈరోజు ఈ చేనేత దినోత్సవ ప్రాముఖ్యతను, అదేవిధంగా చేనేత రంగానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అన్నింటినీ కూడా సభలో వివరించడం జరిగింది. ఈ ఆర్ఎండ్డిపో ఏర్పాటును, అదేవిధంగా ఇన్సూరెన్స్ను, ఇతర సౌకర్యాలన్నీ కూడా అందరికీ, చేనేత కళాకారులందరికీ కూడా తెలిసే విధంగా మనం ప్రచారం చేసే కార్యక్రమం కూడా ఏడీ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి ప్రోత్సాహాలు రావాలా, జిల్లా యంత్రాంగం ఎంతవరకు కృషి చేయాలి, ఏ మేరకు కృషి చేయాలనేది కూడా ఆలోచించి ఈ సిరిసిల్ల చేనేత యొక్క పరిశ్రమను మనం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా అందరం కృషి చేయాలని, అందరం కూడా ఇందుకు పాటుపడాలని, సిరిసిల్ల చేనేత బ్రాండ్ను దేశవ్యాప్తంగా వెలుగొందేలా చేయాలని చెప్పి ఈ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. నా పేరు డి వర్షిక. మేము జెడ్పీహెచ్ఎస్ హనుమాజ్పేటలో చదువుతున్నాము. మేము ఇక్కడికి రావడానికి గల కారణం చేనేత దినోత్సవం. ముందుగా అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నామో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం స్వతంత్ర సమరంలో స్వదేశీ వస్త్రాలను వాడాలి అని గాంధీ గారు చెప్పారు. విదేశీ వస్త్రాలను వాడకూడదు. ఎందుకంటే మనం నేసిన వస్త్రాలు వేసుకోవడంలో మన గర్వం ఉంటుంది కాబట్టి అది మన గర్వం, మన భారతదేశం యొక్క అభివృద్ధికి నిలయం. మన చేనేతన్నలు ఎంతో కష్టపడి వస్త్రాలను నేస్తారు. మనం వాళ్ళు నేసిన వస్త్రాలను ధరిస్తే మనకు గర్వంగా ఉంటుంది, వాళ్ళకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది. మనం వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా బాగా చేస్తారు. మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు నేసిన వస్త్రాలను ధరిస్తూ వాళ్ళకి అండగా నిలుద్దాం మరియు వాళ్ళకి ఉపాధిని కల్పిద్దాం. My name is Jay Pallavi. We are came from ZPHS Hanmajipet. Today we gather here to celebrate the National Handloom Day. This day is a pride day to us because this day is celebrated on
August 7th. It was started on 2015. It commemorates the heredity of our culture. Thank you.